సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, అది పేద మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉందని అనుకుంటున్నారా? మీరు ఆ మేనిఫెస్టో అమలైద్ది అంటారా? చెప్పిన మధ్య హామీలు ఇప్పుడు అడిగి చూశారు కదా, గత 4 సంవత్సరాల నుంచి ఈ 5 ఏళ్ళలో ఏదైతే చెప్పాడో అవన్నీ చేశాడు. రాబోయే కాలంలో కూడా చేయగలిగే చెప్తున్నాడు. గ్యారెంటీగా చేసి తీరుతాడు జగన్మోహన్ రెడ్డి. మాట అంటే మాటే, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అది మీరు గమనించారు కదా, దాని మీద ఎక్కువ ఇస్తామంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళ మేనిఫెస్టోలో. ఎక్కువ ఇస్తున్నాడు. తెలంగాణలో ఒక పథకం కాపీ, కర్ణాటకలో ఒక పథకం కాపీ, ఇవన్నీ కలగలిపి ఏడేదో సూపర్ 6 సూపర్ 9 అని పెడుతున్నాడు. అవన్నీ తెలంగాణలో కూడా మహిళలకు ఫ్రీ బస్సులు అనేవి ఫెయిల్ అయినాయి. ఇక్కడ కూడా ఎటువంటి ఉపయోగం లేని పథకాలు అయ్యి. కాబట్టి మనకి బీసీ ఎస్సీ ఎస్టీలకి మెయిన్గా ఉపయోగపడేది చేయూత పథకం. సంవత్సరానికి ఇప్పుడు 18,750 పోయి 35,000 దాకా వేస్తున్నాడు సంవత్సరానికి. కేవలం బీసీ మహిళలకి, ఎస్సీ ఎస్టీ మహిళలకి చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి తోడ్పాటుగా ఉంటుంది. అలాగే కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద అన్నీ డబుల్గా చేసి అందరికీ ఉపయోగపడేట్టు చేస్తుండు. రుణమాఫీ కూడా అది వీలు పడితే గ్యారెంటీ చెప్పేవాడు. ఏదైనా నిజం చేదుగా ఉంటుంది ముందు, అదే కానీ ఆయన చెప్తే చేయాల్సి వచ్చిందని కంపల్సరీగా ఇవన్నీ లెక్కలేసి 4 రోజుల నుంచి దాని మీద మన నిపుణులందరిని పెట్టి అవి సాధ్యం కలిగిద్దా సాధ్యం కాదా అన్నీ చూసి, సాధ్యం కాలం మనం చెప్పకూడదు, వాళ్ళు ఆశ పెట్టుకొని మళ్ళీ మన మీద ఉంటారు, అవి అబద్ధాలని చెప్పకూడదని ఆయన ఇప్పుడే నిజం చెప్పి, ఇదిగో నేను 3,500 పెన్షన్ పెంచుతున్నా, పలానా డేట్తో పలానా సంవత్సరం నేను పెంచుతానని నిక్కచ్చిగా చెబుతుండు. డేటులతో సహా, అమౌంట్తో సహా చెబుతుండు. వాళ్ళగా అబద్ధం చెప్పి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే పరిస్థితిలో అయితే జగన్మోహన్ రెడ్డి లేడు. ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆ చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. 2 పేజీలతోనే వస్తున్నా, క్లియర్ కట్గా అయితే ఉంది మేనిఫెస్టో. చెప్పే నేను ఏదైతే ఉన్నా చేయగలిగిన మేనిఫెస్టోలో పెట్టాను అంటున్నాడు. అటు చూస్తే చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటారు. మహిళా ఓట్ల పరిస్థితి ఎలా ఉంటుందంటారు వైసీపీ పార్టీ పైన? మహిళల ఓట్లు ఏ విధంగా ఇబ్బంది ఏమీ లేదండి. మహిళలకి నేను చెప్పా కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి 45 సంవత్సరాల వాళ్ళకి 35,000 దాకా సంవత్సరానికి వేస్తానండి. మరి ఈబీసీ నేస్తం కింద మన ఓసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 20,000 దాకా 25,000 దాకా చెందుతున్నాయి. కాపు మహిళలందరికీ వాళ్ళకి 25,000 చిల్లర అందుతే అవకాశం ఉంది. కాబట్టి ఆయన దొంగ హామీలు నమ్మే అవకాశం లేదు. మహిళలందరూ వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను చెప్పేవన్నీ చేసేవి కాదు. ఎట్లయితే తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారో అదే పరిస్థితి ఇక్కడ రాకూడదు, అట్లాంటిది అవసరం లేదని మహిళలే చెబుతున్నారు. మాకు అట్లాంటివి అవసరం లేదు, మేము మా టికెట్ మేము సొంతగా కొనుక్కుంటాం ఆడికి బాగుంటాడికి, కానీ మాకు చేయూతనిస్తే మా సొంత కాళ్ళతో మేము నిలబడి బతికే అవకాశం మాకు ఇస్తే చాలనే విధంగా మహిళలు కోరుకున్నారు. అదేవిధంగా జగనన్న మేనిఫెస్టో కూడా అలానే తయారు చేసి మన పేద వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆయన రూపొందించి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, మహిళలందరూ సంతోషపడుతున్నారు.